ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చి వైల్ లూప్ అనమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో లూప్ అంటే ఏంటి? లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3. సో ఇలాగ నేను నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. లైక్ నాకు 4 వరకు కావాలి. ఓకే, ఇప్పుడు 4 వరకు కాబట్టి నేను ఇలాగ ఇచ్చుకొని ఇలా ప్రింట్ చేసుకుంటున్నాను. సో నాకే అదే ఒక 100 వరకు నెంబర్స్ కావాలనుకోండి, అప్పుడు ఎలాగా? సో 100 వరకు రాసుకుంటూ స్టేట్మెంట్స్ అయితే వెళ్ళలేము కదా. సో మనం లూప్ అనేది వాడతాం అనమాట. సో లూప్ అనేది వాడడం వల్ల ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా లూప్ ద్వారా అది మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో అదే విధంగా ఇప్పుడు వైల్ లూప్లోకి వచ్చేసరికి, వైల్ అంటే ఏంటి మనకి తెలుగులో? అప్పటి వరకు అనమాట. అప్పటి దాకా అని మీనింగ్ వస్తుంది. వైల్ అంటే ఏమొస్తుంది? అప్పటి దాకా అని మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఐని ఈక్వల్స్ టు 1 అని తీసుకుందాం. సో ఐ ఈక్వల్స్ టు 1 తీసుకున్న తర్వాత వైల్ ఒక కీవర్డ్ అనమాట. మనకు తెలిసిందే కదా, వైల్ అనేది ఒక కీవర్డ్. సో ఇక్కడ కండిషన్ ఇద్దాం, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100. వైల్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అయ్యేంత వరకు ఏం చేద్దాం? ప్రింట్ ఐ. సో ఐని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఎలా ప్రింట్ అవుద్ది మరి? ఐ వాల్యూ అప్డేట్ అవుతూ ఉండాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి వాల్యూ అనేది ఒక 1తో ఇది అవుతుంది అనమాట, లైక్ అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో చూసారా, మనకి 100 వరకు నెంబర్స్ వస్తాయి. సో అదే 100 ప్లేస్లో మనం 10,000 ఇద్దాం. సో చూడండి, మనకి 10,000 వరకు నెంబర్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఇదే మనం కోడ్ రాయాలనుకోండి, 1 by 1 ఎలా రాస్తాం? సో అంత కంటిన్యూగా మనం రాయలేం కదా. సో అదే విధంగా సో ఇలా ఈ లూప్స్ యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఇది లూప్స్ వల్ల యూస్ అనమాట. సో అది మొత్తం లైక్ టైం తీసుకుంటుంది, అది మనకి కింద వరకు షో చేయడానికి. సో ఇది లూప్స్ అనమాట. సో అదే విధంగా మనం దీంట్లో ఒకవేళ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హ్యాష్ పెట్టడం వదిలేసాను అనుకోండి, ఈ కమెంట్ ఐ వాల్యూని అప్డేట్ చేయట్లేదు నేను మానేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏమవుతుంది, ఇంకా 1 అలా ప్రింట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు దాకా? సిస్టమ్ మెమరీ క్రాష్ అయిపోయేంత వరకు. సో మనం దీన్ని ఆపేయాలి. సో ఎప్పుడు మనం ప్రోగ్రామ్ని ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళనివ్వకూడదు. అలా వెళ్తే ఏమవుతుంది, మన కోడ్ అనేది మొత్తం క్రాష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం. లైక్ మనం ప్లేస్మెంట్స్ టైంలో మనల్ని కొన్ని ప్యాటర్న్స్ అనేవి అడుగుతూ ఉంటారు కదా. సో ఆ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, మనం మామూలుగా పెద్ద వాల్యూ వద్దు, 5 అని తీసుకుందాం. సో ఇక్కడ ప్రింట్ ఐ ఇంటూ స్టార్. సో మనం స్టార్ని ప్రింట్ చేద్దాం అనమాట. మనకి ప్రోగ్రామింగ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం స్టార్ని ప్రింట్ చేద్దాం. ఎప్పుడు దాకా? ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అయ్యేంత వరకు. సో ఇప్పుడు మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. చూసారా? సో ఈ విధంగా మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మనకి ఇక్కడ స్టార్స్ అనే కాదు, లైక్ ఇప్పుడు చూడండి, జాను స్పేస్, చూడండి, జాను 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 జాను, బాగుంది కదా. సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా స్ట్రింగ్స్ కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి, సో ఈ విధంగా మనం ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది వైల్ లూప్ యూస్ చేసి. సో అదే విధంగా దీన్ని మనం రివర్స్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 5 పెడదాము, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెడదాము, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమో +1 ఉంచాం కదా. సో ఇక్కడ మనం -1 చేద్దాం. సో ఏమవుతుంది, సో ఫస్ట్ మనకి సో ఇక్కడ ఇలా చేసుకుందాం. సారీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. సో I ఈక్వల్స్ టు 5 వైల్ I ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే I అనేది
0 కన్నా గ్రేటర్ దెన్ అయినప్పుడు మనకి ప్రింట్ చేయాలి అనుకున్నాం. ఇందాక నేను లెస్ దెన్ ఇస్తాను సరిగ్గా చూసుకోకుండా. సో ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా మనకి ప్రింట్ అవుతుందన్నమాట. సో ఇదే విధంగా మనం స్టార్ ప్రింట్ చేసుకోవచ్చు. ఏం కావాలంటే ఆ విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికి వైల్ లూప్ అనమాట. సో ఈ విధంగా మనం వైల్ లూప్ని యూస్ చేస్తాం. సో ఒకసారి మీకు ఇక్కడ ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కింద కూడా అది మీకు రాస్తాను, సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే i = 1 తీసుకోవాలి మనకి. సెకండ్, ఇక్కడ i వద్దు, ఇక్కడ j తీసుకున్నాం. సో ఇక్కడ j = 1 తీసుకున్నాను. వైల్ j is less than or equals to 10, print j into స్టార్ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనం క్లోజ్ చేయకపోతే అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పటిదాకా దాన్ని ఐని ఇక్కడ ఐ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి, j = j+1 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. సో మీకు ఈజీగా అర్థమవుతుంది, లైక్ ఏది ఎక్కడ చేయాలి. సో అప్పుడు మీకు డిఫరెన్సెస్ అర్థమవుతాయి. కంట్రోల్ F5. సో చూసారా, సో ఈ విధంగా మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట. వైల్ యూస్ చేసి ఇలా ప్యాటర్న్స్ అనేవి మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.